అంటే మాకు వెన్యూ కావాలన్నారు. వెన్యూ మేము రెడీ చేసి వచ్చాం. రెడీ చేసిన వెన్యూలో టెంట్ వేయమని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాం. బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? ఆ టెంట్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఆ డయాస్ వేశారు. డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఎవరు చేశారు? ఏ రంగుల్లో ఉన్నాయి అవి? డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఏ రంగులో ఉంది? అది పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు. సొంత మనుషులే టెంట్ వేశారు. ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు. అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో, దాన్ని ఎలా వేస్తారనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా. నేను కూడా వర్షంలో తడిచినోడినే. భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు. 25 మంది కూర్చోడానికి ఇస్తే 50 మంది ఎక్కి ఒకేసారి, అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీదకి అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అంటే వర్షం కూడా అది టెంపరీ స్పేస్. ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కన్సల్టేషన్ చేసేవాళ్ళం, లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. టెంపరీగా లాస్ట్ మినిట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని. ఆ స్పేస్ వెంటనే మాకు ఏది ఉందంటే ఆ స్పేస్ టెంపరీగా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని లెవెల్ చేసి అక్కడ డయాస్ చేసి వెంటనే ఇవ్వడం జరిగింది. అంతేగాని దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం సబబు కాదు. అంటే రాయమని తప్పులేదు, కానీ అది అంటే ఆఫీసర్ని నిందించడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆఫీసర్ అనేవాళ్ళు ఒక టెంట్ హౌస్కి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ వ్యక్తే అక్కడ టెంట్ వేశారు. టెంట్ వేసినప్పుడు కూడా కలర్స్ కూడా